తెలుగు సీరియల్స్లో ఎక్కువ కన్నడ వాళ్ళే ఉంటున్నారు, తెలుగు వాళ్ళకి వర్క్ ఉండట్లేదు అనేది బాగా వినిపిస్తుంది. యాజ్ ఒక తెలుగు పర్సన్గా కూడా నేను అడుగుతున్నాను. సో ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళకి మెయిన్ రోల్స్ ఇస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి సైడ్ క్యారెక్టర్స్ తమ్ముళ్ళు బ్రదర్లు ఇస్తున్నారు? మరి అది ఎలా అలా జరుగుతుంది? ఎందుకు మన వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వట్లేదు? బేసిక్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే అండి, నేనొచ్చినప్పుడు కూడా నాకు సజెస్ట్ చేసిన వాళ్ళు ఎలా సజెస్ట్ చేసేవాళ్ళంటే, తెలుగులో ఒక ఫీలింగ్ ఉంది. అరే! సీరియల్స్ చేసే వాళ్ళని మనకి మూవీస్‌లో తీసుకోరు. వన్స్ నువ్వు సీరియల్స్‌లోకెళ్తే నీకు మూవీ కెరియర్ ఉండదు. ఆబ్వియస్‌గా ఆర్టిస్ట్ అని వచ్చిన వాళ్ళు ఎవరు కానీ మూవీస్‌లో చేయాలి, పెద్ద పెద్ద స్క్రీన్ మీద చూడాలనుకుంటారు. సో, ఎప్పుడైతే ఈ టాక్ వినపడుతుందో ఫస్ట్ ఒక బ్యాక్ స్టెప్ ఏస్తాం. ఈవెన్ ఐ వాస్ లైక్ వెన్ స్టార్టింగ్ సీరియల్స్ చేసినప్పుడు చెయ్యాలా? చేయకూడదా? అని ఐ వాస్ స్టిల్ దట్ డైలమాలో ఉండే. కానీ ఇప్పుడేంటంటే కన్నడలో వాళ్ళకున్న బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఒక కాస్టింగ్ ఏజెన్సీ ఉంది. మనకిక్కడ కాస్టింగ్ ఏజెన్సీ అనే కాన్సెప్టే లేదు. ఓకే. సో, వాళ్ళక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక కాస్టింగ్ ఏజెన్సీలో వాళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళకి అక్కడ ఒక సీరియల్‌లో ట్యూనప్ అయిపోతారు. అక్కడి నుంచి వాళ్ళకి రా మెటీరియల్‌గా అక్కడికెళ్ళి ఒక ట్యూనప్ అయ్యి ఒక షేప్‌తో ఇక్కడికొస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత దే హావ్ ఎ లార్జ్ స్కోప్ అనమాట. వాళ్ళ మీద మళ్ళీ ఆ ముద్ర ఉండదు. అరే! వీడు సీరియల్ ఆర్టిస్ట్ అని ముద్ర ఉండదు. ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి కావాలంటే వెళ్లి అక్కడ కన్నడలో సీరియల్స్ చేసుకుంటారు. మూవీస్ కూడా చేస్తారు. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ లేదు. కానీ ఇక్కడ వాళ్ళకేంటంటే ఈ స్లోగా ఈ ఫీలింగ్ అనేది పడిపోయి అండ్ ఇక్కడికొచ్చినప్పుడు కూడా స్టార్టింగ్‌లో ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేయలేక వాళ్ళేంటంటే సగం ఒక జనరేషన్ మొత్తం మూవీస్ సైడ్ కానీ, వెబ్ సీరీస్ కానీ ట్రై చేస్తుంది తప్ప, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు సీరియల్స్‌కి మాక్సిమం ఎవరు ట్రై చేయట్లా. అండ్ ఇప్పుడిప్పుడు ట్రై చేస్తున్నారు. సో, ఆ గ్యాప్ ఎప్పుడు ఏదైతే ఫార్మ్ అయిందో, ఆ గ్యాప్‌లో అక్కడి నుంచి ఇంపోర్టింగ్ ఎక్కువైపోయింది. ఓకే. సో, ఆ ఇంపోర్టింగ్‌కి అలవాటు పడిపోయారు. ఓకే. లైక్ ప్రొడ్యూసర్స్ కానీ ఇప్పుడేంటంటే ఇగ వాళ్ళు అడిగే క్వెషన్ ఒకటే. మీరు తీసుకురండి. మేము ఆపర్చునిటీ ఇస్తాం. కానీ ఇక్కడికి ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడ తీసుకునే వాళ్ళు ఇక్కడ రా మెటీరియల్ లాగా ఉంటారు. సో, వీ హావ్ టు ట్యూన్ అప్ చేసుకోవడానికి టైం పడుతుంది. వీళ్ళేంటంటే మాకు రా మెటీరియల్స్ వద్దు. వి వాంట్ షేప్ అప్ మొత్తం షేప్ అయిపోయిన ఒక ఆర్టిస్ట్ కావాలి అని. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో, ఇక్కడ ఎవరో ఒకరు హెల్ప్ చేసి ఇది చేస్తే తప్ప తెలుగు వాళ్ళు అనేది టాలెంట్ రావడం కొంచెం కష్టం. అంటే ఇక్కడ కూడా చాలా మంది ఐ మీన్ మీకు తెలుసు చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు. అంటే హ్మ్. నేను ఇన్ని ఇయర్స్ నుంచి యాస్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నేను చాలా మంది వింటూ ఉన్నాను. వెబ్ సీరీస్‌కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ సీరియల్‌లో మెయిన్ హీరోయిన్ లీడ్ చేసిన వాళ్ళు కూడా హ్మ్. పర్సనల్లీ నేమ్స్ చెప్పను నేను. హ్మ్. పర్సనల్‌గా లేదు ఉమా ఒక పని మనిషి క్యారెక్టర్ కూడా ఔట్ ఆఫ్ లాంగ్వేజ్ నుంచి ఒక మనిషిని తెచ్చుకుంటున్నప్పుడు ఇంకా మాకు ఇక్కడ వాల్యూ లేకే మేము వెబ్ సీరీస్ చేసుకుంటున్నాము. ఇన్ కేస్ ఏమన్నా ఉంటే చెప్పండి అనే ఇది కూడా మాట్లాడిన రోజులున్నాయి. ఇది పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. దట్స్ వాట్ లైక్ ఎందుకు వాల్యూ లేదంటే కూడా సేమ్ రీజన్. వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి అలవాటు పడిపోయారు కదా వాళ్ళకి. హ్మ్. ఇట్స్ లైక్ నౌ యూ బికమ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. హ్మ్. తెలుగు ఆర్టిస్ట్ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్ట్ అనేవాడు ఒక నేబర్ అయిపోయాడు. వేరే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ అయిపోయారనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను వచ్చే నేబర్ లాగే ట్రీట్ చేస్తా. వచ్చావా? ఓకే. కూర్చో. మంచినీళ్ళు తాగు, ఎళ్ళు. సో, ఇక్కడ నుంచి అదే ఒక కన్నడ ఆర్టిస్ట్ అక్కడి నుంచి వస్తారనమాట. "ఏయ్! ఎలా ఉన్నావు? రా కూర్చో. ఇంకేంటి నీకు తాగుతావా? జ్యూస్ తాగుతావా?" ఆ రెస్పెక్ట్, ఆ ఇమేజ్ ఎంత ఎక్కువుంటుంది. మనకి అరే! మనం ఇన్ని రోజుల నుంచి మనం ఇక్కడ ఉంటున్నాం గదా! అండ్ ద థింగ్ ఈస్ లైక్ నేను నా డబ్బింగ్ నేనే చెప్తాను. నేను వాయిస్ వేరే వాళ్ళతో చెప్పనివ్వను. సో, అంటే మనకి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడ మనం తెలుగు ఆర్టిస్టులం, తెలుగు మాట్లాడేవాళ్ళం. మనకి ఇంత చేసుకొని గూడా మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకిచ్చే అక్కడ దొరికే వాల్యూ ఇక్కడ ఎందుకు దొరకట్లేదు? ఎందుకిలా ఉండిపోతుంది? అరే! అసలు నేనిక్కడికొచ్చి ఈ మాటలు పడాల్సిందేంటి? ఈ డిస్‌రెస్పెక్ట్‌ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నేను ఒకవేళ యాక్సెప్ట్ చేషినా, నేనెళ్ళి అక్కడ సినిమాలో చేసుకుంటా గదా! అక్కడ నేను కష్టపడిన ఒక బ్రేకొచ్చిందంటే నాది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ మీకు బ్రేకొచ్చినా ఇట్స్ లైక్ ఎ సాఫ్ట్‌వేర్ జాబ్. ఓకే. ఒక సర్టెన్ లిమిట్ రీచ్ అయిన తర్వాత యూ విల్ బి రోమింగ్ దేర్ ఓన్లీ. ఇంకా బావిలో అక్కడి కింద నుంచి నుంచి పైకొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడే తిరుగుతూ ఉండాలి. పైనే తిరుగుతూ ఉండాలి. అయితే లేదంటే కిందకెళ్ళాలి. లేదంటే లేదంటే పైకి రావాలి. అంటే ఆ 3 ఛానెల్స్‌లోనే 4 ఛానెల్స్‌లోనే జీ, అంతే. జెమినీ, ఈటీవీ, మా టీవీ. అంతే ఉంటుంది. ఎంతమంది ఆర్టిస్ట్‌లైనా ఆ 4 ఛానెల్స్‌లోనే సర్వైవ్ అయ్యొచ్చు. బేసిక్ తెలుగు వాళ్ళే ఇప్పుడు తక్కువున్నారు. సో, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఓకే. కొంతమంది నేను మాట్లాడినప్పుడు వాళ్ళు వీళ్ళు సో, ఫైట్ చేయండి. తెలుగు వాళ్ళందరూ ఫైట్ చేయండి అనంటే ఇప్పుడు ఆహ్, అంటే ఇప్పుడు చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కావాలి. యెస్. యెస్. రైట్. ఇక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళనే వాళ్ళు పర్సెంటేజ్ చాలా తక్కువున్నారు. అండ్ తెలుగు వాళ్ళలో బిజీగా ఉండే పర్సెంటేజ్ ఇంకా తక్కువనమాట. అవును. సో, ఒక 10 మంది కలిస్తేనే ఒక పెద్ద వాయిస్ అన్నది ఫార్మ్ అవుతుంది. యెస్. సో, ఇద్దరు ముగ్గురితో ఏం వాయిస్ ఫార్మ్ అవుతుంది? యెస్. అంటే ఇంకొకటి కూడా అంటుంటారు. తెలుగు వాళ్ళకి యూనిటీ ఉండదు. బయట వాళ్ళకి యూనిటీ ఉంటుందనే మాట మనం రెగ్యులర్‌గా వింటాము. అండ్ నా సైడ్ క్వెషన్ ఇది. అంటే ప్రభాకర్ గారిని అంతకుముందు కూడా అడిగానేమో నాకంటే గుర్తులేదు. హ్మ్. యాక్చువల్‌గా కౌశిక్ గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ అప్పటి నుంచి ఉన్నోళ్ళు చాలా ఫైట్ చేసినోళ్ళు. అవును. సో, ప్రభాకర్ గారు ప్రొడ్యూస్ చేసే సీరియల్స్‌లో కూడా ఎస్పెషల్లీ
మెయిన్ లీడ్ కోసము తమిళ నుంచి ఆర్ కన్నడ నుంచి తీసుకొని వస్తారు. ఆయన ఒక తెలుగు డైరెక్టర్, తెలుగు ఆర్టిస్టు, కృష్ణానగర్లో ఒక స్కూటీ త్రో తన లైఫ్ కెరీర్ స్టార్ట్ చేసిన అలాంటి వాళ్ళు కూడా తెలుగు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేది నా క్వశ్చన్. యాక్చువల్లీ నేను ఒకటి సినిమా దానిలో కలిసాం, మీట్ అయ్యాము. ఆన్ స్క్రీన్ మాకు కలవలేదు, డెఫినెట్గా మామూలుగా మాట్లాడుతుంటాం కానీ ఇలా రాలేదు. సో నాకు అది మైండ్లో ఎప్పుడు ఉండిపోయింది, అరే మనోళ్ళు అయ్యి ఉండి మన వాళ్ళకి ఎందుకు ఇవ్వరు. ఆయన ఏదైనా ఇప్పుడు కంపల్సరీ మా టీవీలోనే, జీటీలోనే, ఈటీవీలోనే ఒక సీరియల్ ఉంటుంది, ఆయన ప్రొడ్యూస్ చేస్తారు, ఆయన యాక్ట్ చేస్తారు. సో అలాంటి వాటికి కూడా సైడ్ లీడ్స్ కు మాత్రమే తెలుగు వాళ్ళని పెడతారు, మెయిన్ లీడ్ కి మాత్రం కన్నడ నుంచి, తమిళ నుంచి తీసుకొస్తారు. బట్ వై? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీళ్ళ కాస్టింగ్ ఎలా జరుగుతుందంటే, మనకి ఫస్ట్ ఒక సీరియల్ అనుకోగానే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాను. ఓకే, మదర్ ఫాదర్, మదర్, హీరోయిన్ ఫాదర్, హీరోయిన్, వాళ్ళకి సిస్టర్స్, సిబ్లింగ్స్, ఏదో నెగిటివ్ గ్యాంగ్, ఈ క్యారెక్టర్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసేది ఏంటంటే, ఛానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ సర్చ్ చేయరు. మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లుక్, ఈ అపీరెన్స్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ దే లైక్ కన్నడలో ఆర్ చెన్నైలో, ఇప్పుడు నా దే లైక్ గోయింగ్ టు ఒరిస్సా, ఎవ్రీవేర్. సో అక్కడికి వెళ్ళి ఆల్రెడీ అంటే ఇప్పుడు మనకి ఏమైపోయింది, స్టార్ మా అయింది, జీ నెట్వర్క్ అయింది. సో దీస్ పీపుల్ హ్యావ్ ఛానల్స్ ఇన్ అనదర్ లాంగ్వేజెస్ ఆల్సో. సో ఫస్ట్ అక్కడ నుంచి తీసుకొస్తారన్నమాట. అక్కడ ఆల్రెడీ షేపప్ అయిన, చెప్పాను కదా, కొత్త వాళ్ళని ఇక్కడ నుంచి కాకుండా అక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళని అక్కడ వాళ్ళు సెకండ్ లీడ్ చేసి ఉంటారు, స్టిల్ దే ఆర్ ఫైన్ విత్ ఇట్. అక్కడ సెకండ్ లీడ్ చేసిన వాళ్ళని కూడా ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళని ఓకే ఈ పర్సన్ ఈ క్యారెక్టర్ సూట్ అవుతారు అని చెప్పి ఇది క్యాస్ట్ చేస్తారు. ఆ తర్వాత మదర్ ఫాదర్లో కూడా మనకి ఇంకా హైప్, ఇది కావాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే నెగిటివ్ షేడ్స్ మిగులుతాయి అన్నమాట. సో నెగిటివ్ షేడ్స్లోకి వచ్చేసరికి ఇప్పుడు నెగిటివ్ షేడ్స్లో మనకి తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నెగిటివ్ షేడ్స్ కానీ చిన్న బ్రదర్ రోల్స్ కానీ, బావ, వీళ్ళు అంటే అందరూ ఆల్రెడీ దీంట్లో మెయిన్ అన్ని ఛానల్ డెసిషన్, వాళ్ళ డెసిషన్ అన్నీ అయిపోయి ఉంటుంది. అండ్ మెయిన్ నేను ప్రొడ్యూసర్స్గా ప్రభాకర్ గారు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ స్కోప్ లేకుండా అయిపోయిందండి. ఒకప్పుడు ప్రొడ్యూసర్ అనే పర్సన్ ఈజ్ ద ఫైనల్ డెసిషన్ మేకర్. ఓకే, ఇప్పుడు ఛానల్ ఈజ్ పేయింగ్ ద ప్రొడ్యూసర్. సో లైక్ ప్రొడ్యూసర్ ఈజ్ లైక్ అ ఎంప్లాయీ నౌ. ఓకే, హీ డజంట్ హ్యావ్ సో మెనీ రైట్స్. అండ్ జస్ట్ నేమ్ ట్యాగ్ అన్నది ప్రొడ్యూసర్ ఉంది. బట్ దెర్ ఆర్ ఫ్యూ ప్రొడ్యూసర్స్ ఐ నో దే కెన్ ఫైట్ ఫర్ ఇట్. కానీ వాళ్ళు ఫైట్ చేయాలన్నా కానీ ఇక్కడ స్టఫ్ లేదు కదా. నేనదే చెప్తున్నా, స్టఫ్ ఎందుకు లేదు, ఒక గ్యాప్ ఫామ్ అయిపోయింది, ఒక ఇష్యూస్ జరిగాయి. సో మెయిన్ ఇక్కడ కాస్టింగ్ ఏజెన్సీ అనేది ఇట్స్ లైక్ ఒకవేళ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేయాలన్నా కానీ ఒక కాస్టింగ్ ఏజెన్సీ ప్రాపర్ది ఉండాలి. ఇక్కడ ఉన్న ఎవరైతే ట్రై చేస్తున్నారో ఆర్టిస్టులు వాళ్ళకు ఒక ప్రొఫైల్ అన్నది ఉండాలి. సో ఇవన్నీ ప్రొడ్యూసర్స్ దగ్గర ఇప్పుడు ఎలాగైతే టీవీ అసోసియేషన్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఒకటి ఉంది. సో వాళ్ళ వరకు అప్రోచ్ అయ్యి ఇఫ్ వి షో దెమ్ ఓకే దీస్ మెటీరియల్ ఉంది, మీరు పుష్ చేయండి మీ సైడ్ నుంచి. సో అక్కడ నుంచి వాళ్ళు కూడా దే షో టు ద ఛానల్. సో ఛానల్ వాళ్ళు వన్స్ ఓకే చేస్తే మేబీ రావచ్చేమో, తెలుగు ఫేసెస్ చూడొచ్చేమో. సూపర్ చాలా క్లారిటీగా, అంటే చాలా మంది డిప్లొమాటిక్గా చెప్తుంటారు, బట్ గ్రౌండ్ రియాలిటీ అనేది ఈరోజు మీరు చెప్పారు. యాక్చువల్లీ ఇట్స్ ఏ గ్రౌండ్ రియాలిటీ, ఎస్, ఇది కూడా చెప్తూ ఉంటారు. సో ఫైనల్ మీ ముక్కు పుడకలో క్యారెక్టర్ గురించి ఇప్పటికి 900+ ఎపిసోడ్స్ అయిపోతున్నాయి. ఆ ముక్కు పుడక ఎవరికి ఇస్తారు? అట్లీస్ట్ వాళ్ళ పాప కాదా? ఎందుకు ఇదంతా ఇంకెన్ని రోజులు? చాలా మంది అడుగుతున్నారు, అబ్బా ఎప్పటికి దీనికి ఎండ్ కార్డ్ అనేది ఎప్పుడు ఉంటుంది? దీని ఎండ్ కార్డ్ యాక్చువల్లీ కామెంట్ సెక్షన్లో చూస్తే మీకు ఎండ్ కార్డులు చాలా ఉంటాయి. కానీ అతి త్వరలోనే మీకు ఒక సస్పెన్స్తో రివీల్ చేసే ఎక్స్టెన్షనా ఏదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సో కీప్ వాచింగ్ ముక్కు పుడక, మధ్యాహ్నం 12 గంటలకి మీ జీ తెలుగులో. అండ్ దీని మొత్తం ఇంటర్వ్యూ మీరు ముక్కు పుడకలో ఆర్టిస్టులు ఎవరైతే వాళ్ళందరి ఫేసులు చూడాలనుకుంటే BRK బ్రేక్